హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్స్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడు క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? సాల్వ్ ద ఈక్వేషన్ x⁴ మైనస్ 9x³ ప్లస్ 27x² మైనస్ 29x ప్లస్ 6 = 0 గివెన్ దట్ వన్ రూట్ ఈస్ 2 - √3. అంటే మనకి ఇప్పుడు ఒక రూట్ అనేది 2 - √3, అది మనం ఆల్ఫా కింద తీసుకున్నాం. ఇంకో రూట్ ఏమవుతుంది అంటే 2 + √3 = బీటా, ఇది మనం తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్ కావాలి. ఆల్ఫా బీటాతో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక ఫార్ములా ఉంది కదా, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా = 0. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావడానికి ఒక ఫార్ములా ఉంది కదా ఫ్రెండ్స్, అదే ఈ ఫార్ములా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. ఆల్ఫా ఏమో 2 - √3, బీటా ఏమో 2 + √3. మనం ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x² మైనస్ 2 - √3 ప్లస్ 2 + √3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 - √3 ఇంటూ 2 + √3 = 0. x² మైనస్ √3 ప్లస్ √3 గెట్ క్యాన్సిల్, 2 + 2 4x ప్లస్ ఇది ఏ ఫార్ములాలో ఉంది, a - b ఇంటూ a + b ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, a² - b². అప్పుడు 4 √3² అంటే √3² రూట్ గెట్ క్యాన్సిల్ = 3 -3. అప్పుడు x² - 4x ప్లస్ 1 = 0. మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా, అది కూడా రాసుకుందాం. x⁴ మైనస్ 9x³ ప్లస్ 27x² మైనస్ 29x ప్లస్ 6 = 0. దీన్ని మనం ఇప్పుడు దీని మొత్తాన్ని దీంతో డివైడ్ చేయాలి. అంటే మనకి ఒక సింపుల్ మెథడ్ ఉంది. ఎలాగో తెలుసా, x⁴ని 1 కింద కోఫిషియంట్ 1 ఉంది. ఇక్కడ x³ -9 ప్లస్ 27 మైనస్ 29 6. ఇక్కడ మనం కోఫిషియంట్ ఆఫ్ x నెక్స్ట్ కాన్స్టెంట్ తీసుకుంటాం. ఇక్కడ -4 ఉంది, అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, +4 తీసుకుంటాం. ఇక్కడ +1 ఉంది, అంటే ఇక్కడ -1 తీసుకుంటాం. ఇప్పుడు 1 కింద ఈ ప్లేస్ 0 వేసుకుంటాం. నెక్స్ట్ 9 కింద ఈ ప్లేస్లో 0 వేసుకుంటాం. నెక్స్ట్ కాన్స్టెంట్ కింద 0 వేసుకుంటాం. ఇది మనకి ఫార్ములా. ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది. 1 + 0 అంటే 1, 4 × 1 అంటే 4, -9 + 4 అంటే -5, 4 × -5 అంటే -20. ఇప్పుడు -1 × 1 దీంతో చేస్తాం. -1 × 1 అంటే -1, -20 -1 అంటే -21, -21 + 27 అంటే 6, 4 × 6 4 × 6 = 24, -1 -5 అంటే 5, 24 + 5 29, 29 - 29 0, 4 × 0 0, -1 × 6 అంటే -6, +6 -6 0. ఈ రెండు మనకి జీరోస్ అయిపోయాయి. ఈ రెండింటిని రిమైండర్ కింద తీసుకుంటాం. రిమైండర్ = 0. అప్పుడు ఈ 3 ఉన్నాయి, అంటే కోఫిషియంట్ ఆఫ్ 1 అంటే x², కోఫిషియంట్ ఆఫ్ x అంటే -5x, కాన్స్టెంట్ +6, ఇది కోఫిషియంట్. అయితేనేమో దీన్ని ఫ్యాక్టరైజేషన్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ అంటే
1 ఇంటూ 6 అంటే 2 3s రాసుకోవచ్చు. ఎక్స్ మైనస్ ఉన్న కనుక మైనస్ అప్లై చేసుకుందాం. అంటే x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఇంటూ ఎక్స్ని కామన్ తీసుకోవచ్చు కదా, ఎక్స్ మైనస్ 2 మైనస్ 3, ఇక్కడ 3ని కామన్ తీసుకుంటున్నాం. ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. మనకి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో డిగ్రీ ఎంత ఉంది, 4 ఉంది. అంటే మనకి 4 రూట్స్ రావాలి. మనకి 4 రూట్స్ కూడా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ద రూట్స్ ఆర్ 2 3, నెక్స్ట్ 2 మైనస్ రూట్ 3, నెక్స్ట్ 2 ప్లస్ రూట్ 3. Hence proved. Thank you.